చిత్తూరు ప్రజల గుండె చప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు. అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జోహార్ అంబేద్కర్, అమర్ హై అంబేద్కర్. ఇంకా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీలో కొందరు, మా పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో కొందరు వ్యక్తులు ఆడవాళ్ళని సైతం ఉపయోగిస్తూ ఉన్నారు అన్నారు. అట్లాంటి దరిద్రులు నీ పార్టీలో ఉంటే నీ రాష్ట్ర కమిటీకో నీ జిల్లా కమిటీకో చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి సరి చేసుకోవాలి తప్ప ఆడవాళ్ళని బయటికి లాగొద్దని, ఆడవాళ్ళని బయటికి లాగితే నియోజకవర్గం మొత్తంగా ఉన్న ఆడవాళ్ళు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని మీరు విలేకరుల చేసిన అనుచిత వ్యాఖ్యలకి తక్షణమే క్షమాపణ చెప్పాలనేది మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వేదిక నుండే మన స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఒక సూచన అనుకోనండి, హెచ్చరిక అనుకోనండి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తన పార్టీలో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తిట్టుకో కొట్టుకో, నీ ఇంటికి వస్తా ఇంకొకళ్ళ కాడికి వస్తానంటున్నారు, చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ విలేకరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన దగ్గరకు రాలేదని, ఆయన గురించి పొగడలేదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి భాష. ఇంతకంటే ముందు ఈ తిరువూరు నియోజకవర్గాన్ని 1952 చూసుకుంటే అనేక మంది పరిపాలించారు. తండ్రి కొడుకులు పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఈ తిరువూరు నియోజకవర్గం. పేట రామారావు గారు కానివ్వండి, పేట బాపయ్య గారు కానివ్వండి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని చెంది తిరువూరు నియోజకవర్గం కోనేరు రంగారావు గారు ఇంతకంటే ఎనలేని సేవలు అందించారు, అందరిని మందలను పొందారు. ఏ కులాన్ని గురించి కానీ మతాన్ని గురించి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి ఇది ఒక్కరోజు రాలేదు. కానీ వచ్చావో రాలేదో ఈ తిరువూరు నియోజకవర్గ ఎల్లలు కూడా పూర్తిగా నీకు తెలియకుండానే మీ పార్టీ నాయకులను ఎలాగో తిట్టుకో కొట్టుకో ఏమన్నా చేసుకో, ప్యాకాట ఆడుతున్నారా, దందా చేస్తున్నారా, కోడి పందాలు ఆడుతున్నారా, ప్రజలకు ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. నీ గురించి రాయలేదనో ఇంకోటనో చెప్పేసి నోటుకొచ్చిన విధంగా రాయటమే కాకుండా నా కార్యకర్తలను వదిలిపెడితే వాళ్ళు అంతు చూస్తారు అని చెప్పి బెదిరిస్తున్నావంటే ఈ తిరువూరు నియోజకవర్గాన్ని ఒక రౌడీ మొక్కలతో నింపుదామనుకుంటున్నావా అని చెప్పేసి కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారిని అడుగుతున్నాను. ఈ తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైనటువంటిది. ఇంతవరకు ఇక్కడ ఏ పార్టీ గెలిచినప్పటికి కూడా ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా, పార్టీ అనేటటువంటి ఇది లేకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసిమెలిసి జీవించినటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడికి వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టి ప్రజల మధ్య, విలేకరుల మధ్య, అదేవిధంగా అందరి మధ్య కూడా చిచ్చు పెట్టి నువ్వు పబ్బం గడుపుకొని రాజకీయం చేద్దామనుకుంటే ఈ తిరువూరు నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారు మీ ఆటలు సాగో. ఎందుకంటే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అయ్యే విధంగా చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ విలేకరులు ఏర్పాటు చేసినటువంటి సమావేశం సందర్భంగా మీకు సూచన చేస్తున్నా. అనేటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. అందుకని ఈరోజు మా ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి ఎంపీ పత్రం ఇస్తున్నాం. మీ పెద్దలో